జనవరి 23 శుక్రవారం నాడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. తులం బంగారం ఏకంగా 3,000 రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,54,750గా ఉంది. క్రితం రోజు ఉన్న ధర 1,57,690తో పోల్చి చూసుకుంటే 2,940 రూపాయల క్షీణతను గమనించవచ్చు. 22 క్యారెట్ల ధర కూడా అదే స్థాయిలో పడి 1,41,850 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి కిలో 3,40,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయంగా కూడా బంగారం రేట్లు తగ్గాయి. యూరప్ని టారిఫ్లంటూ బెదిరించిన డొనాల్డ్ ట్రంప్ శాంతించడం, గ్రీన్లాండ్ విషయంలో వెనక్కి తగ్గడం, ఇరాన్తో సైతం చర్చలకు సిద్ధమనడంతో అంతర్జాతీయ అనిశ్చితికి కాస్త తెరపడినట్టయింది. దావోస్లో ట్రేడ్ డీల్స్ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ట్రంప్ వ్యాఖ్యలు మాత్రం అంతర్జాతీయ మార్కెట్లకు ఊపునిచ్చాయి. ట్రంప్ వ్యాఖ్యలతో డాలర్ పుంజుకుని బంగారంపై ఒత్తిడి పెరగడంతో ధరలు పడిపోయాయి. ట్రంప్ మాట్లాడుతూ గ్రీన్లాండ్ విషయంలో సైనిక చర్య ఉండబోదని ఉద్ఘాటించడం, బోర్డ్ ఆఫ్ పీస్ అంటూ శాంతి మంత్రాన్ని జపించడంతో ప్రపంచ మార్కెట్లు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి బంగారం ధరలు పడుతూ వచ్చాయి. అయితే బంగారంలో వచ్చిన ఈ స్వల్ప రిలీఫ్కు తాత్కాలికమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇన్వెస్టర్లు పసిడిపై ఇంకా బుల్లిష్గానే ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. బంగారం ధరలు ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డులను ప్రతిరోజు క్రాస్ చేస్తూ ముందుకు దూసుకువెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ధర భవిష్యత్తులో 2 లక్షల వరకు వెళ్లే అవకాశం కనిపిస్తోందని చెప్పొచ్చు.